calculate current in 5 ohm resistance using loop or mesh method. So only 5 ohm అడిగాడు. సో ఏమడిగినా కూడా మనం కంపల్సరీ 2 లూప్ కరెంట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ మనకు లూప్ కరెంట్స్, అజ్యూమ్ లూప్ కరెంట్స్ యొక్క డైరెక్షన్స్ I1 I2. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి, మనము పొలారిటీస్ని మార్క్ చేయాలి. సో ఇప్పుడు కరెంట్ ఎంటరింగ్ పొలారిటీ ప్లస్ మైనస్, కరెంట్ ఎంటరింగ్ పొలారిటీ ప్లస్ మైనస్. సో దీని యొక్క పొలారిటీ మనం చేంజ్ చేయలేము, యాజ్ ఇట్ ఈస్ వాడు ఏమి ఇస్తారో తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లూప్ పొలారిటీస్ని మార్క్ చేస్తాం. సెకండ్ లూప్ ఇక్కడ వచ్చేసి ఎంటర్ అవుతుంది ఈ డైరెక్షన్లో, కాబట్టి ఇది ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్. సో దీన్ని కూడా మనం ఏం టచ్ చేయలేం. సో పొలారిటీస్ కూడా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి. కామన్గా ఎలిమెంట్ ఉంది ఇక్కడ, 5 వచ్చేసి కామన్గా ఉంది. సో I1 యొక్క కరెంట్ డైరెక్షన్ డౌన్వర్డ్లో ఉంది, I2 యొక్క డైరెక్షన్ అప్వర్డ్లో ఉంది, అంటే ఏంటి ఆపోజిట్లో ఉన్నాయి. కాబట్టి I1 మైనస్ I2 మనం రాయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను, కిర్చాఫ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాను లూప్ 1కి. సో లూప్ 1 వచ్చేసి ఏం చేస్తున్నాము, కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టచ్ అయ్యే టర్మినల్ పాజిటివ్ టర్మినల్. సో ఇక్కడ మీరు పొలారిటీ అబ్జర్వ్ చేయాలి, పాజిటివ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ప్లస్ 60. తర్వాత ప్లస్ పాజిటివ్ టర్మినల్ ప్లస్ 10 into I1. తర్వాత ఇక్కడ 5 ohm రెసిస్టెన్స్ ఉంది, ప్లస్ 5 వచ్చేసి ఎలా ఉంది, కామన్ టు బోత్ లూప్స్. కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, మనము డైరెక్షన్స్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి I1 మైనస్ I2. సో కంప్లీట్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయాయి, ఈక్వల్ టు 0. సో I1 కామన్ తీసి 15 into I1. నెక్స్ట్ I2 కామన్ తీసే ప్లస్ I2 ఇంటూ, సో I2 కోఎఫిషియంట్ వచ్చేసి వస్తుంది -5, దట్ ఈక్వల్ టు -60. సో ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ 2 రాయాలి. ఈక్వేషన్ 2 వచ్చేసి ఏంటి, లూప్ 2 నుంచి వస్తుంది. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ వచ్చేసి ఏంటి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి లూప్ 2 కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, పాజిటివ్ టర్మినల్. సో ప్లస్ 5 ఇంటూ లూప్ 2లో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి, I2 మైనస్ I1 ప్లస్ 10 ohm రెసిస్టెన్స్, పాజిటివ్ టర్మినల్ 10 ఇంటూ I2. తర్వాత ఎంటరింగ్ టర్మినల్ పాజిటివ్ టర్మినల్ ప్లస్ 40 volts ఈక్వల్ టు 0. సో I1 వాల్యూ వచ్చేసి -5 కోఎఫిషియంట్ వాల్యూ ప్లస్ I2 10I2 ప్లస్ 5I2 15I2 దట్ ఈక్వల్ టు -40. సో 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి. సో ఈక్వేషన్ మ్యాట్రిసిస్ మోడ్లో రాస్తాను, లేదంటే డైరెక్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈక్వేషన్ మోడ్లో పెట్టేసి డైరెక్ట్ మీరు 2 ఈక్వేషన్స్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేస్తే I1 I2 వాల్యూస్ ఏంటో కూడా వచ్చేస్తాయి మీకు. సో I1 యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 15 ఫస్ట్ ఇక్కడ, నెక్స్ట్ -5 సెకండ్ ఈక్వేషన్లో 15. I1 I2 దట్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ -60 -40. సో డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తాము, డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తాము, నెక్స్ట్ డెల్టా 2 ఫైండ్ అవుట్ చేస్తాము. సో డెల్టా వాల్యూ 15 -5 15. సో డెల్టా సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 8 వస్తుంది. వాల్యూ 200. నెక్స్ట్ డెల్టా 1 అంటే ఇక్కడ ఫస్ట్ కాలమ్ రీప్లేస్ చేస్తాము, -60 -40. సో -5 15. సో డెల్టా 1 సాల్వ్ చేస్తే మీకు -1100 వస్తుంది. సో సిమిలర్గా డెల్టా 2, సో ఫస్ట్ కాలం అలాగే రాస్తాము, సెకండ్ కాలంని మాత్రం రీప్లేస్ చేస్తాము, -60 -40. సో ఈ డెల్టా వాల్యూ సాల్వ్ చేస్తే మీకు డెల్టా వాల్యూ సాల్వ్ చేస్తే 900 వస్తుంది. సో డెల్టా 1 డెల్టా 2 వచ్చాయి. ఇక్కడ నుంచి ఏం చేస్తాము, I1 I2 కనుక్కోవచ్చు. సో లూప్ కరెంట్స్ I1 ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా. సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు -5.5
I2 లూప్ కరెంట్ I2 ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా మైనస్ 4.5 వస్తుంది. సో మనం లూప్ కరెంట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసాం, కానీ మనకేం కావాలి, ఫ్లో అయ్యే కరెంట్ ఎక్కడ కరెంట్ కావాలి, సో 5 ohms ఫ్లో అయ్యే కరెంట్ కావాలి. సో ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలి అంటే ఏంటి, I1 మైనస్ I2 కావాలి. సో కాబట్టి సో కరెంట్ ఇన్ 5 ohm రెసిస్టెన్స్ ఈక్వల్ టు I1 మైనస్ I2, సో మైనస్ 5.5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది, ప్లస్ 4.5 సాల్వ్ చేస్తే వాల్యూ మీకు -1 ఆంపియర్. సో ఇక్కడ ఓన్లీ 5 ohmలో కరెంట్ అడిగాడు కాబట్టి అది ఒకటి అడిగాం. మీకు ఎగ్జామ్లో ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రం అడుగుతాడు, ఆల్మోస్ట్ అన్నీ అడగడు. సో కొన్నిసార్లు 5 ohmలో పవర్ లాస్ అడుగుతాడు, అలాంటప్పుడు ఏం చేయాలి, 5 ohmలో కరెంట్ కనుక్కుంటాము, కరెంట్ కనుక్కున్న తర్వాత పవర్ లాస్ ఈక్వల్ టు సో I² 5 ohm ఇంటూ 5 అంటే ఏం చేస్తాము, 1² ఇంటూ 5, సో 5 వాట్ వస్తుంది. లేదు 5 ohmలో వోల్టేజ్ అడుగుతాడు, అలాంటప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడ ఉన్న కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ వేస్తే వోల్టేజ్ వస్తుంది. సో వన్స్ మీరు లూప్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏమైనా సరే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, సో క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్ యూజింగ్ లూప్ ఆర్ మెష్ అనాలిసిస్. సో 10 ohm ఇక్కడ కనెక్ట్ అయింది, కామన్గా ఉంది. సో ఫస్ట్ స్టెప్ అజ్యూమ్ లూప్ కరెంట్ డైరెక్షన్స్ ఇన్ ఎనీ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్. Loop 1, next loop 2. So second step, mark polarity on each resistor. So current entering positive, leaving minus, entering positive, leaving minus. In second loop, current entering positive, leaving minus, entering positive, leaving minus. So next step, apply Kirchhoff voltage law for loop 1. So check whether the current directions in 10 ohm resistance. So here in first loop current is in downward direction, so in second loop current is in upward direction, so both are in opposite direction. So we will write I1 minus I2 or I2 minus I1. Next apply KVL. So apply KVL for loop 1. So I am starting from here. First minus polarity, so minus 50, next plus polarity plus, so 5 into I1, next again positive polarity, so only ఈ loop లో చూడాలి మీరు, so positive polarity plus 10 into, so loop 1 కాబట్టి I1 minus I2 that equal to 0. So 1 2 3 ఇక్కడ కూడా 1 2 3 3 elements completed. సో I1 కామన్ తీస్తే మీకు 15 I1, నెక్స్ట్ అలాగే I2 minus 10 that equal to 50 volts. సో ఈక్వేషన్ 1 completed. నెక్స్ట్ ఈక్వేషన్ 2, లూప్ 1 యూజ్ చేస్తాం, లూప్ 2 నుంచి యూజ్ చేస్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఎంటరింగ్ పాజిటివ్ పొలారిటీ. సో అప్లై KVL ఫర్ లూప్ 2. So positive polarity, so plus 10, so 10 ohm is common to both loops, so I2 minus I1. So ఎందుకంటే two currents opposite directions, so write I2 minus I1, next plus 15 I2, next positive polarity plus 100 equal to 0. So I1 common తీసుకున్నాను, minus 10 plus I2, so 15 plus 10 25, so plus 100 పక్కకి వెళ్తే minus 100. ఈక్వేషన్ 2. సో మ్యాట్రిసెస్ ఫామ్లో రాసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ I1, సారీ I2 కాదు ఇది, I1 15, నెక్స్ట్ minus 10 25. So loop currents I1 I2 that equal to, so 50 అక్కడ 100, so 50 minus 100. సో నెక్స్ట్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా 1
సారీ డెల్టా 15 minus 10 minus 10 25 సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 275 వస్తుంది. నెక్స్ట్ లేయర్ డెల్టా 1లో ఫస్ట్ కాలం రీప్లేస్ చేస్తాము. 50 minus 100 minus 10 25. సో డెల్టా 1 వాల్యూ 3250. సో సింగర్లీ డెల్టా 2 సెకండ్ కాలంలో రీప్లేస్ చేస్తాము. ఫస్ట్ కాలం అలాగే రాస్తాము. 15 minus 10 15 minus 100. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు సో ఇది 250, ఇది 3250 కాదు. నెక్స్ట్ డెల్టా 2 సాల్వ్ చేస్తే వాల్యూ మీకు -100 -1000. సో ఇక్కడ నుంచి I1 I2 కనుక్కుంటాము. సో I1 ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా value equal to 0.9. I2 equal to delta 2 by delta. సో వాల్యూ సాల్వ్ చేస్తే మీకు -3.63 వస్తుంది. సో మనకేం కావాలి, 10 ohmలో కరెంట్ కావాలి. 10 ohmలో వచ్చేసి ఏంటి, కామన్గా ఉంది. సో కాబట్టి డైరెక్షన్ ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో I1 డైరెక్షన్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, ఫస్ట్ I1 రాయాలి. సో I1 మైనస్ I2. సో I1 మైనస్ I2 చేశారనుకోండి, వాల్యూ 4.53 ఆంపియర్స్ వస్తుంది. సో వచ్చేసి ఏంటి, కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్.